ఎవరన్నా ఒక జీవనోపాధి గురించి ఒక ట్యాక్సీ కొనుక్కుని 4-వీలర్ సెకండ్ హ్యాండ్ కొనుక్కుని అది యూజ్ చేసుకుంటా ఉంటే మీకు 4-వీలర్ ఉంది, కారు ఉంది అని చెప్పి వైట్ కార్డు తీసేయడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకుందామని చెప్పి ఒక యంగ్ ఎంటర్ప్రినర్ అతనికి బీపీఎల్లో ఉన్నప్పటికీ కూడా చేసుకుందామని అంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేస్తేనే కానీ వాళ్ళకి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష బ్యాంక్స్ వారు. అందుకని నిల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసినప్పటికీ కూడా నువ్వు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి అని చెప్పి ఈ వైట్ కార్డు నుంచి తొలగించడం జరుగుతుంది అధ్యక్ష. ఇది కూడా మంత్రివర్యులు దృష్టిలో పెట్టుకుని దానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అనేది తమ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. రేషన్ కార్డు అంటే సర్వరోగ నివారణలాగా అవుతుంది సార్. అన్నిటికీ రేషన్ కార్డు, అసలు రేషన్ కోసం పెట్టిన కార్డు మల్టీపర్పస్ కార్డులాగా తయారైపోవడం వల్ల అర్హతకి మించి కార్డులు ఉన్నాయి. జనాభాకి మించి పేదరికానికి అసలు ఎంత పేదరికం ఎంత, ఏ రేంజ్ వరకు కార్డు ఉండాలనే భిన్నంగా అన్నిటికీ అవసరమని ఆ రేషన్ కార్డుల వల్ల ఇవాళ రేషన్ తప్పుదారి పట్టిపోతుంది అధ్యక్ష. ప్రభుత్వాల మీద భారం పడుతుంది, రేషన్ తప్పుదారి పట్టిపోతుంది, కార్డులు లేవని ఆందోళన వస్తుంది. దీనికి ఒక పరిష్కార మార్గం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ రేషన్ కార్డును అనుసంధానం చేయడం వల్ల ఈ నష్టం జరుగుతుంది. దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటానని మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. అధ్యక్ష, గౌరవనీయులు సీనియర్ సభ్యులు బుచ్చే చౌదరి గారు చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. ఎక్కువ శాతం జనాభా రేషన్ కార్డు ఉంటేనే అన్నిటికీ ఇది ఒక సర్టిఫికేట్ లాగా భావిస్తున్నారు అధ్యక్ష. అందుకనే రేషన్ కార్డుని రైస్ కార్డుగా మనం టైటిల్ చేసి ప్రత్యేకంగా వీలైనంత వరకు మనం ఏదో విధంగా ఒక మార్పు తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. నేను ఇందాక అన్నట్టు రాష్ట్రంలో ఈరోజు మనం 4,26,44,000 మందికి మనం ఈ అర్హత కలిగించినప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు అందించే సహాయం దీంట్లో కేవలం 61% అధ్యక్ష. ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుని వాళ్ళు గుర్తించింది ఓన్లీ 61%. రాష్ట్ర ప్రభుత్వం 39%, మిగిలిన 39% కార్డ్స్కి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. గౌరవ సభ్యులు రాజుగారు అన్నట్టు ఈ ట్యాక్సీస్ మాత్రం ఖచ్చితంగా దేర్ ఎగ్జామ్టెడ్ అధ్యక్ష. అది పొరపాటున మీకు ఎవరో సమాచారం అందించారు. ట్యాక్సీస్ ఎవరికైనా ఉంటే మన వాహన మిత్రతోటి మన పోర్టల్ తోటి మనం అనుసంధానం చేసుకుంటాం. ట్యాక్సీస్ ఆర్ డెఫినెట్లీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఇట్. ఎవరన్నా అటువంటి పొరపాట్లు ఎక్కడైనా జరిగితే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి, మేము సవరించుకుంటాం. అదేవిధంగా మనం ఈ ఐటీ రిటర్న్స్ గురించి నేను ఇందాక అన్నట్టు అధ్యక్ష, ఇప్పుడు వరకు ఒక్కసారి ఐటీ రిటర్న్స్ అనుసంధానం చేయడం జరిగింది. అది మరి భవిష్యత్తు జరుగుతుందో లేదో ఐ డౌట్ ఇట్. కానీ ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే, పొరపాట్లు ఉంటే, 0 రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళకి అటువంటి పొరపాటు ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి అధ్యక్ష. గవర్నమెంట్ విల్ రెస్పాండ్.